హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం విజయవాడ నుంచి జస్ట్ ఒక 20 నిమిషాల దూరంలో ఉన్న ఉండవల్లి కేవ్స్ గురించి అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఇది మన ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి కరెక్ట్గా అయితే 4 కిలోమీటర్లు వస్తుంది. సో కరకట్ట మీద నుంచి అయితే ఇలా వచ్చేయచ్చు. ఇక్కడ మనకి ఇలా వచ్చిన తర్వాత బోర్డు అయితే కనపడతా ఉంటుంది. సో ఎంట్రీలో అయితే ఒక్కొక్కరికి 25 రూపీస్ చొప్పున తీసుకుంటారనమాట టికెట్కి. సో ఇక్కడ టికెట్ అయితే ఆన్లైన్లో అండ్ ఆఫ్లైన్లో కూడా మనం తీసుకోవచ్చు అనమాట. ఇది ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు అయితే ఓపెన్లో ఉంటుంది. కానీ టికెట్లు మాత్రం 5 గంటల వరకే ఇస్తారు. సో అరగంట ఏంటంటే క్లోజింగ్ టైం కదా. సో ఎంట్రన్స్లో అయితే మనకి చాలా పీస్ఫుల్ వాతావరణం అయితే మనం చూడొచ్చు. మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే బెస్ట్ టైం టు విజిట్ అనమాట. సో ఇంక చరిత్ర ఆధారంగా చూస్తే ఇవి క్రీస్తు శకం 6వ శతాబ్దంలో నిర్మిస్తే అప్పటి నుంచి 16వ శతాబ్దం వరకు కూడా రాజుల పరిపాలనలోనే ఉండేది. ఇక్కడ ఉన్న బొమ్మలు శిల్పాలను బట్టి చూస్తే చాళుక్యుల కాలం నాటిదని చరిత్ర మనకు చెప్తుంది. ఇదంతా కూడా స్తంభాల మండపం అంటారు. ఇది ఏంటంటే ఓన్లీ స్టోరేజ్ కోసం అలా వాడుకునే వాళ్ళంట. దీనికి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అయితే ఉంది. మొఘల్ రాజపురంలో ఉన్న గుహల దగ్గరికి, సో ఈ గుహల దగ్గర నుంచి ఒక సీక్రెట్ ప్లేస్ అయితే ఉందంట. ఇది మొత్తం 4 అంతస్తులు అయితే ఉంటుంది. ఇప్పుడు మనం చూసేదంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్. ఇక్కడ స్తంభాలు అయితే చూడండి ఎంత బలంగా ఉన్నాయో. ఇక్కడ రాతి మీద చూస్తే ఏదో ఒక లాంగ్వేజ్లో అయితే చెక్కబడి ఉంది. నేనైతే సంస్కృతం అయితే అనుకుంటున్నాను. సో ఇంత మీటర్ రాశారంటే ఏదో ఇంపార్టెంట్ అయ్యే ఉంటుంది. సో దాని గురించి కూడా ఏదన్నా ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే బాగుండేది. ఇక స్తంభాలు దాటి వెనక సైడ్ వెళ్తే ఇక్కడ వివిధ దైవాల విగ్రహాలు అయితే చెక్కబడి ఉన్నాయి. సో ఇక్కడ చూడండి మన గణపతి విగ్రహం అయితే ఉంది ఇక్కడ. సో ఇలాగే ఇక్కడ చాలా రకాలైతే విగ్రహాలు చెక్కేసి ఉన్నాయి. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇక్కడైతే వివిధ దేవతామూర్తులు విగ్రహాలు అయితే ఉన్నాయి చూడండి, చెక్కబడి వరుసగా పెట్టేసి అయితే ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి. సో ఇప్పుడు మనం చూసేది అసలు ఈ మొత్తానికి హైలైట్ అనమాట, విష్ణువు యొక్క విగ్రహం. అనంత పద్మనాభ స్వామి విగ్రహం అని కూడా అంటారు. సో ఇదేంటంటే మెయిన్గా మనకి 3 చోట్లే ఉంది. ఒకటి అనంతగిరిలో, ఇంకోటి కేరళ తిరువనంతపురంలో ఒకటి ఉంది, ఇంకోటి ఏంటంటే లాస్ట్ ఇది మన విజయవాడ. సో చాలా ఫేమస్ అనమాట ఇక్కడ. సో ఇది ఎక్కడో విగ్రహం చెక్కేసి ఇక్కడికి తీసుకొచ్చింది కాదు, ఇక్కడే స్వయంగా చెక్కి అసలు ఒక రాతిని అలా డిజైన్ చేశారు. సో ఇక్కడైతే మన ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది. ఇక 3వ ఫ్లోర్లోకి వెళ్తే ఇక్కడ సింహం బొమ్మ అండ్ ఇక్కడ ఋషులు బొమ్మలు అయితే చాలా ఉన్నాయి. ఇక్కడ 4th ఫ్లోర్ అయితే క్లోజ్ చేసి ఉంది. సో అక్కడికి ఎవరిని వెళ్ళనివ్వట్లేదంట. సో అక్కడ ఏముందో కూడా మనకు తెలియదు అనమాట. ఓవరాల్గా ఉండవల్లి కేవ్స్ చరిత్ర అయితే ఇది. సో మంచిగా ఫోటోషూట్లు అలాంటివి ఏమన్నా చేసుకోవాలన్నా, చక్కగా ఫ్యామిలీతో మంచిగా పీస్ఫుల్గా కొంచెం గడపాలంటే సిటీకి అవుట్స్కట్స్లో ఉంటుంది కాబట్టి చక్కగా పొల్యూషన్ ఉండదు, ఏమి ఉండదు. హ్యాపీగా అయితే మనం స్పెండ్ చేయవచ్చు. మ్యాక్సిమం ఒక 2 అవర్స్ అయితే స్పెండ్ చేసుకోవచ్చు. చక్కగా గ్రీనరీ, చక్కగా ఫోటోషూట్లు, చక్కగా పిల్లలు ఆడుకోవడానికి గ్రౌండ్ అసలు చాలా అయితే బాగుంది. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.